My friends, it's such a joy to welcome you to this program. నా స్నేహితులారా, ప్రార్థనా సమయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. The Lord cares for you. ప్రభు మీ గురించి జాగ్రత్త వహించేవాడై ఉన్నారు. Today we are going to pray for you. ఈ రోజున మీ కోసం మేము ప్రార్థించబోతున్నాం. The Lord has promised in Psalm 147 and verse 14. 147వ కీర్తన 14వ వచనంలో ప్రభువు వాగ్దానం చేశారు. I will fill your borders with peace. నేను నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయుదును. I will satisfy you with the finest wheat. శ్రేష్టమైన గోధుమ పంటతో నేను నిన్ను తృప్తిపరచేదను. God wants to give you the finest ప్రభు మీకు అతి శ్రేష్టమైనది ఇవ్వాలని కోరుతున్నారు. and give you peace through that. తద్వారా మీకు శాంతిని కలుగచేయాలని కోరుతున్నారు. Today God's peace is going to come upon you. ఈ రోజునే దేవుని శాంతి మీ మీదకు దిగి రాబోతోంది. In everything you do, మీరు చేసే ప్రతి కార్యాల్లో, on every member of your family. మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కొక్కరి మీద And when that peace comes, ఆ యొక్క శాంతి దిగి వచ్చినప్పుడు you'll be more than a conqueror. మీరు అత్యధికమైన విజయాన్ని పొందుకున్న వారిగా ఉంటారు. Tonight we are going to think about the greatest gift, the gift of love. ఈ రోజున అన్నిటికంటే గొప్ప ఇవి అయిన ప్రేమ అనే ఇవి గురించి మనం ధ్యానం చేయనయ్యున్నాం. Every man, every woman born in this world is afraid of death. ఈ లోకంలో పుట్టిన ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా మరణానికి భయపడతారు. Nobody can challenge death. ఎవరు కూడా మరణాన్ని సవాలు చేయలేరు. But Songs of Solomon chapter 8 and verse 6 says, కానీ పరమగీతంలో 8:6లో బైబిల్ ఏమని చెప్తోందంటే, love is as strong as death. ప్రేమ మరణమంత బలమైనది అని. Love is as strong as death. ప్రేమ మరణమంత బలమైనది. Love is as powerful as death. మరణం ప్రేమ కంటే ప్రేమ అంత It can శక్తివంతమైనది. offset any amount of havoc done by death or any calamity. మరణం ద్వారా కలిగిన విలాపం ఎంత భయంకరమైన ప్రేమ దాన్ని ఆపు చేయగలదు. Love can challenge death. ప్రేమ మరణాన్ని సవాలు చేయగలదు. Therefore the Almighty God says, I will give you love. కనుకనే సర్వశక్తి గల దేవుడు అంటున్నారు, నేను మీకు ప్రేమను అనుగ్రహిస్తాను. I'll give you my love. నేను నా ప్రేమను మీకు With అనుగ్రహిస్తాను. this love you can live a life of victory in this world. ఈ ప్రేమతో ఈ లోకంలో మీరు విజయవంతమైన జీవితాన్ని జీవించవచ్చును. It is the heart of God. అదే దేవుని యొక్క హృదయం. What is the origin of love? ఈ ప్రేమకు మూలము ఏమిటి? 1 John chapter 4, 8 and 16 says, మొదటి యోహాను 8:16లో ఇలాగున వ్రాయబడింది, God is love. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. God is the embodiment of love. దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. He is the sole agent of love. ఆయనే ప్రేమకు మూలాధారం అయి ఉన్నాడు. To explain his love, the Bible uses a wonderful word about God. ఆయన ప్రేమను వివరించడానికి బైబిల్లో అద్భుతమైన పదం వ్రాయబడి ఉంది. Genesis chapter 17 and verse 1 says, ఆది కాండము 17:1లో ఏమని వ్రాయబడి ఉందంటే, Hebrew word El Shaddai has been given to ఎల్ God. షద్దాయి అనే హిబ్రూ పదం దేవుని యొక్క నామధేయంగా ఆయనకి El ఇవ్వబడింది. Shaddai mean ఎల్ షద్దాయి అనగా a person with great power and authority, గొప్ప అధికారము శక్తి గల వ్యక్తి అని భావం. mighty strength and valor, చాలా గొప్ప బలమైన యోధుడు, పరాక్రమం కలిగిన వాడని with the భావం. bosom of a feeding mother. అయితే అదే వ్యక్తి పాలిచ్చే తల్లికి ఉండే రొమ్మును కలిగిన వాడు అని భావం. That is God. అది దేవుడు అంటే. One side, ఒక వైపునేమో mighty person. బలమైన వ్యక్తి అయి ఉన్నాడు, Another side, మరొక పక్షాన a bosom like the bosom of a feeding mother. పాలిచ్చి పెంచే తల్లి వంటి రొమ్మును కలిగిన వాడై ఉన్నాడు. I am a student of history. నేను చరిత్ర చదువుకున్న విద్యార్థిని. I love history. చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. But I always used to get 0 in mathematics. అయితే ఎప్పుడు లెక్కల్లో మాత్రం 0 మార్కులు వచ్చేయండి. I know my marks even before writing the mathematics exam. అసలు లెక్కల పరీక్ష రాయకముందే నాకు ఎన్ని మార్కులు వస్తాయో నాకు తెలుసు. Always it's a big 0. ఎప్పుడు వచ్చినా పెద్ద గుడ్డు 0 But in వచ్చేది. history I used to get 99 out of 100. హిస్టరీలో మాత్రం 100కి 99 మార్కులు వచ్చాయి. Once I read a story about the great Mughal king Babur. ఒకసారి నేను బాబర్ అయిన గొప్ప మొఘల్ చక్రవర్తి గురించి ధ్యానం చేశాను. Babur was a mighty king. బాబర్ చాలా గొప్ప రాజుగారు. Nobody could stand before him. ఎవ్వరు అతని ఎదురుగా నిలబడలేరు. But he gave birth to a son అయితే అతను ఒక కొడుకును కన్నాడు. called Humayun.
అతని పేరు హుమయూన్. Humayun was a very sickly boy. హుమయూన్ అయితే చాలా బలహీనంగా ఉండే వ్యక్తి. Oh, it broke the heart of Babur. అది బాబర్ గుండెను బ్రద్దలు చేసింది. When Humayun was just 16 years old, ఈ హుమయూన్కి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి terrible fever raged in his body. భయంకరమైన జ్వరం ఆయన దేహంలో వచ్చింది. And he was about to die. ఇక చనిపోయే స్థితిలోకి వచ్చేసాడు. Babur wept for him. బాబర్ తన కోసం ఎంతగానో ఏడ్చాడు. Finally, he knelt down by the bed of his dear son Humayun చివరిగా తన ప్రియ కుమారుడైన హుమయూన్ యొక్క మంచం దగ్గర మోకాళ్ళు and cried out to God, దేవునికి ప్రార్థించాడు. take my life, ఇదిగో నా ప్రాణం తీసుకో, let my son live. నా కొడుకు మాత్రం బ్రతకాలి. Take all the fever and put it upon me. ఈ జ్వరం అంతా తీసి నాకు పెట్టేసేయ్, Let my son live. కానీ నా కొడుకు మాత్రం బ్రతకాలి. Amazingly, the fever came to him. మహాద్భుతమైన రీతిలో ఆ జ్వరం ఏదో ఆయనకు వచ్చేసింది. Babur died. బాబర్ చనిపోయారు, Humayun lived. హుమయూన్ జీవించాడు. That is the love of a father. అది తండ్రికి ఉన్న ప్రేమ. Ephesians chapter 4 and verse 6 says, ఎఫెసీ 4:6 ఇలాగున వ్రాయబడింది, all of us have one father in heaven, the God Almighty. మనమందరము కూడా పరలోకమందు ఏకైక తండ్రి దేవుణ్ణి కలిగి ఉన్నాం. Isaiah 64 and verse 8 says, యెషయా 64:8 ఇలాగున వ్రాయబడి ఉంది, he is our father. ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు. We are clay in his hands. మనం ఆయన చేతి యొక్క పని అయి ఉన్నాం. He has made each one of us and sent us into this world. ఆయన మనలో ప్రతి ఒక్కరిని సృష్టించి ఈ లోకములకు పంపించి ఉన్నారు. He is our father. ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు. When the Bible tells us how to pray to God, దేవునికి ఎలా ప్రార్థన చేయాలో బైబిల్ మనకు నేర్పించినప్పుడు Matthew 6 and verse 9, మత్తయి సువార్త 6:9 it says you address him, our Father in heaven. అక్కడ ఏమని నేర్పించబడిందంటే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థించండి. The Bible says in Romans chapter 8 and verse 15, రోమా 8:15 బైబిల్ ఇలాగున తెలియజేస్తుంది. Galatians chapter 4 and verse 7, గలతీ 4:7 ఇలాగున వ్రాయబడింది, he makes us his sons and daughters. ఆయన మనల్ని తనకు కుమారులుగా కుమార్తెలుగా చేయువాడు. Without our knowledge, he puts a spirit into us. మనకు తెలియకుండానే తన ఆత్మను మనలోకి పంపించువాడు. When we pray, my Father. మనం ప్రార్థించినప్పుడు ఏమని చేస్తాం? మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. Without our knowledge, we are made to pray, my heavenly Father. మనకు తెలియకుండానే మా పరలోకమందున తండ్రి అని ప్రార్థిస్తాం. I read a true story about a woman. ఒక సహోదరి గురించిన వాస్తవమైన కథ నేను చదివాను. From her childhood, she was taught to fear God. తన బాల్యం నుంచి కూడా దేవునికి ఎంతగానో భయపడేవారు. So she all the time imagined God is looking at her to find fault with her. కనుక ఎప్పుడు ఆమెకు దేవుని గురించి ఎలాంటి ఊహ ఉండేదంటే నాలో దేవుడు తప్పులు పట్టుకుంటాడేమో అనే She ఊహ should all the ఉండేది. time tremble before him. ఎప్పుడు దేవుడు అంటే వణికిపోతూ ఉండేది. One day, ఓ రోజున she was in great agony. ఆమె చాలా వేదనలో ఉన్నారు. She lost her husband. తన భర్తను కోల్పోయారు. Oh, she went through terrible mental agony. చాలా భయంకరమైన మానసిక వేదన ఆమె She was so అనుభవించారు. lonely. చాలా ఒంటరిగా అనిపించింది. One day she went to visit a friend of hers. ఒక రోజున తన స్నేహితురాలను కలుసుకోవడం కోసం వెళ్ళారు. After talking to them for some time, కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత she said, all right, let me go home. ఆమె అన్నారు, సరే మంచిది నేను వెళ్ళి వస్తాను అన్నారు. They said, wait a minute. వారు అన్నారు, ఒక్క నిమిషం ఆగమ్మా, Let us pray for you. మీకోసం ప్రార్థన చేస్తాం. And the godly servant of God prayed. ఆ దైవికమైన దైవజనులు ప్రార్థించారు. He said, loving heavenly Father, ఆయన అన్నారు, ప్రేమ గల ప్రియ పరలోకమందున తండ్రి, take care of your daughter. నీ కుమార్తె గురించి జాగ్రత్త Prayer వహించండి. was over. ప్రార్థన ముగించబడింది. This lady asked him, ఈ సహోదరి అతను అడిగారు, how dare you call him as your father? ఏంటండి దేవుడిని మీరు తండ్రి అని పిలుస్తున్నారు, ఎంత ధైర్యం మీకు అని. God is a great God. దేవుడు గొప్ప దేవుడు కదా, We should fear him. మనం ఆయనకు భయపడాలి. Then he explained all about God. అప్పుడు ఆయన దేవుని గురించి అంతయో ఆమెకు వివరించారు. God is a God of love. దేవుడు ప్రేమ గల దేవుడై ఉన్నారు. She went home. ఆమె ఇంటికి వెళ్ళారు. She could not sleep that night. ఆమెకు రాత్రి నిద్ర పట్టలేదు. She knelt down by her bedside. ఆమె వెంటనే తన మంచం ప్రకారం మోకరించారు. And she said, ఆమె అన్నారు, instead of praying, oh Almighty God, ఓ సర్వశక్తి గల దేవ అని ప్రార్థించడానికి బదులుగా she said, my heavenly Father. ఆమె ప్రార్థించారు, పరలోకమందున్న నా తండ్రి. Something happened. ఏదో జరిగింది. The love of God came rushing into her soul. దేవుని ప్రేమ తమ ఆత్మలోకి ప్రవహిస్తూ వచ్చింది. And she became totally a transformed person. తన జీవితంలో నూతన పరచబడిన వ్యక్తిగా No మార్చివేయబడింది. more fear. ఇక భయమే లేదు, No more loneliness. ఇక ఒంటరితనమే లేదు. She became a child of God. ఆమె దేవునికి బిడ్డ అయ్యారు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరిలారా, God is your Father.
దేవుడు మీకు తండ్రి అయి ఉన్నాడు. The love of God is the love of a heavenly Father. దేవుని యొక్క ప్రేమ అంటే పరలోకమందున తండ్రి యొక్క ప్రేమ. And he has no partiality. అలాగే నాకు పక్షపాతం లేదండి. The Bible says, వాక్యం తెలియజేస్తుంది, Romans chapter 2 and verse 11. రోమా 2:11 ఇలా వ్రాయబడింది. Galatians chapter 2 and verse 6. గలతీ 2:6 ఇలా వ్రాయబడింది. Acts chapter 10 and verse 34. అపోస్తుల కార్యం 10:34 ఇలా వ్రాయబడింది. God has no partiality. దేవునికి పక్షపాతమే లేదు. The Bible says దాని యొక్క వాక్యం in సెలవిస్తుంది Matthew chapter 5 and verse 45. మత్తయి సువార్త 5:45 వచనంలో, He makes his sun to shine upon the good people and the evil people. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి ఆయన He brings అనుగ్రహించేవాడు. rain upon the just and the unjust. ఆయన నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద కూడా వర్షమును కురిపించే దేవుడై ఉన్నాడు. Luke 6:35 says, లూకా 6:35 వ్రాయబడింది, Oh, he is kind to the unthankful and the evil also. ఆయన దుష్టులకు కృతజ్ఞతా భావం లేని వారికి కూడా ఎంతో కృప చూపేవాడై ఉన్నాడు. He is loving to everybody. ఆయన అందరికీ ప్రియమైన వాడు. I am very fond of dogs. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. One day I told a friend of mine, ఓ రోజున మా స్నేహితునితో ఇలా చెప్పాను, give me a good pedigree dog. నాకు మంచి జాతి కుక్క కావాలి అని అడిగాను. And he brought me a dog. అతను నాకు ఒక మంచి కుక్క పిల్లని తెచ్చి And he ఇచ్చాడు. said, this dog is a very wonderful foreign bred dog. అతను చెప్పాడు, ఇదండి పరాయి దేశానికి చెందిన మంచి జాతి పెంపుడు కుక్క అని చెప్పాడు. It is from Germany. జర్మనీ నుంచి తెచ్చామని So చెప్పాడు. I was very happy. నాకు చాలా సంతోషం అనిపించింది. But when it grew up, కానీ అది పెరిగిన తర్వాత both its ears went up like this. రెండు చెవులిలో పైకి And it వచ్చేసాయి. was a pure country Madras dog. అది ఖచ్చితంగా అక్షరాల మద్రాస్ కుక్క. My friend has cheated me. మన స్నేహితుడు నన్ను మోసం చేశాడు. But the dog was very friendly. అయితే ఆ కుక్క చాలా మంచి కుక్క, Very sweet fellow. చాలా మంచి కుక్క, Always loving. ఎప్పుడూ ప్రేమించే కుక్క. When I would come home, నేను ఇంటికి రాగానే he will put both his legs upon my shoulder. అది రెండు కాళ్ళెత్తి నా భుజాల మీద వేసేది. He will lick away all the dust from my face. నా ముఖ మీద ఉన్న దుమ్మంతా తన ప్రేమగతో నాలుగుతో నాకు Evening వేసేది. 5:30 he will come out and he will wait for me. సాయంత్రం 5:30 గంటల కల్లా బయటకు వచ్చి నా కోసం వేచి ఉండేది. My house was on a highway. మా యొక్క ఇల్లు హైవేలో ఉండేది. Thousands of cars will go. వేల కార్ల మార్గంలో వెళ్తూ ఉండేవి. But he'll be sitting there. కానీ అక్కడే కూర్చుండదు మా కుక్క. Both his ears up. దాని రెండు చెవులు పైకి లేచి ఉండేవి. Even when my car would come 1 furlong away, ఒక్క ఫర్లాంగ్ దూరంలో నా కారు ఉండగానే by the horn he will find out. ఆ హారన్ అది గుర్తుపట్టేసేది. He will jump and dance. ఇక గంతులు వేస్తూ ఉండేది. Make a big noise. పెద్దగా అరుస్తూ కేకలు వేసేది. Oh, my master is ఓ coming. మా యజమాని వచ్చేస్తున్నాడు. Very loving fellow. ఎంత మంచి కుక్కయో. After some time, కొద్ది కాలం తర్వాత another friend brought me a dog from Tibet. మనక స్నేహితుడు టిబెట్ నుంచి నాకు ఒక కుక్క పిల్లని తెచ్చిచ్చాడు. It's called Lhasa Apso. దాని పేరు లాసా అప్సో. It's a variety is called Lhasa Apso. దాని వెరైటీ పేరు లాసా అప్సో. You see, we do not know how it is because even where the eye should be, there were hair all the time. దాని కళ్ళు కూడా మనకు కనబడవండి, ఎందుకంటే అంతా కూడా ఆ వెంట్రుకలతో కప్పబడిపోయి ఉంటాయి. How he sees, nobody knows. ఆ కుక్కకి మరి ఈ కళ్ళు ఎలా కనబడతాయి అది కూడా మనకు అర్థం కాదు. Hair was covering his eyes also. ఎందుకంటే ఆ వెంట్రుకలు కళ్ళు కూడా కప్పివేసి We ఉంటాయి. named him as Dinky. డింకీ అని పేరు పెట్టాం. The first dog is Brownie. మొదటి కుక్క పేరేమో బ్రౌనీ. Every time I go for breakfast to my dining table, ప్రతి పర్యాయం ఉదయకాల అల్పాహారం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే Dinky will come. డింకీ వస్తుంది. Very kind. చాలా మంచిది. He will wag his tail very fast. తోక వేగంగా ఊపుతుంది. Sometimes I used to be afraid his tail will fall down. అసలు ఎంత వేగంగా ఊపుతుందంటే తోక రాలిపోద్దేమో అనిపించేది నాకు. And whenever I eat, I used to give something to him. ఇక నేను తినే ప్రతిసారి కూడా ఆ కుక్కకు కూడా పెట్టేవాడిని. He will eat it nicely. నైస్ గా తినేసేది. The moment I finish, నేను ముగించగానే he will also get up and walk. అది కూడా లేచి నడిచేది. I used to call him, నేను కుక్కని "Hey, పిలిచాను. Dinky, డింకీ come here." ఇక్కడికి రా. He will pretend as if he has not heard it. అసలు విన్నట్టే నటించేదండి. Totally ungrateful. అసలు కృతజ్ఞత లేని కుక్క. But when I come for the lunch, కానీ నేను భోజనానికి రాగానే then he will be very affectionate. అసలు ఎంత ప్రేమ చేస్తుందో దానికి. Anything you want him to do, he will do. అది ఏం చేయమన్నా చేసేస్తుందండి అప్పుడు మాత్రం. But Brownie is కానీ బ్రౌనీ అయితే totally different fellow. పూర్తిగా విభిన్నమైన వ్యక్తిత్వం. But I loved them both. కానీ ఆ రెండు కుక్కల్ని నేను ప్రేమించాను. That is how
God loves us. అలాగునే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. Oh, for him there is no difference. ఏమండి, ఆయనకి ఏ వ్యత్యాసము లేదండి. We call him as our Father. మనము ఆయనను మన తండ్రిగా పిలుస్తూ ఉన్నాం. My friends, I'm ready to pray for you right now. నా స్నేహితులారా, మీ గురించి ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Put your hands on the portion where you have the sickness మీకు ఎక్కడైతే వ్యాధి, బాధ, బలహీనత ఉందో అక్కడ మీ చేతులు ఉంచుకోనండి. and turn your hearts to Jesus. మీ యొక్క హృదయాలు యేసు వైపు త్రిప్పండి. Father, తండ్రి, you came to destroy the works of the devil. అపవాది కార్యాలు లయమ చేయడానికే మీరు వచ్చి ఉన్నారు. Please enter into this body of this person who is praying with us. నాతో కలిసి ప్రార్థిస్తున్న వ్యక్తి దేహములోనికి మీరు ఇప్పుడే ప్రవేశించండి. Remove every evil power, Lord. ప్రతి దుష్ట శక్తిని మీరు తొలగించండి ప్రభువా. Remove these evil powers from their minds, their spirits and their bodies in Jesus' name. వారి యొక్క మనసులలో నుంచి, వారి దేహాల్లో నుంచి, వారి ఆత్మల్లో నుంచి దుష్ట ఆత్మలు ఇప్పుడే యేసు నామములో తొలగించి వేయండి. These evil powers are stopping them from thinking and doing things. ఈ దుష్ట శక్తులు ఆలోచించకుండా, కార్యాలు చేయకుండా వారిని ఆపివేస్తున్నాయి. I bind them all in Jesus' name. వాటన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాను. I rebuke them in Jesus' name. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను. And every spirit of cheating which is against them through the people, I command them to leave these God's people right now. ఈ దేవుని ప్రజల్ని మోసగించే, ఇతర ప్రజల్లో ఉన్న మోసగించే ఆత్మ దేవుని ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞిస్తున్నాను. Father, తండ్రి, I pray that you will give the children perfect wisdom. బిడ్డలకు మంచి జ్ఞానమును పరిపూర్ణముగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, pray that the mighty hands of the Lord Jesus shall come upon every little child that is praying right now. ఈ సమయంలో నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్న బిడ్డలందరి మీదకు యేసు క్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన హస్తము దిగివచ్చును గాక. Let thy children have wisdom. నీ బిడ్డలకు జ్ఞానము కలుగును గాక. Every weakness in the bodies of the people, ప్రజల దేహాల్లో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు let it go in Jesus' name. యేసు నామములో వెళ్ళి పోవును గాక. Let your strength fill them now. నీ బలం ఇప్పుడే వారిని నింపును గాక. Father, తండ్రి, I pray for everyone who is starting new enterprises, new businesses. నూతనమైన వ్యాపారాలు, కార్యాలు ప్రారంభిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. Bless their efforts. వారి యొక్క కార్యాలు మీరు ఆశీర్వదించండి. Let it prosper. అది వర్ధిల్లును గాక. Let it prosper. అది వర్ధిల్లును గాక. I see a name Ranganahi. రంగనాయకి అనే పేరు చూస్తున్నాను. You're crying. మీరు మొర్రపెడుతున్నారు. I wasted all my time without knowing the Lord. ప్రభువుని తెలుసుకోకుండా నా జీవితం అంతా వ్యర్థం చేస్తాను అనుకుంటున్నాను. Will God forgive me? ప్రభువు నన్ను క్షమిస్తారా? Will God give me everything back? నేను కోల్పోయిందంతా ప్రభువు మరలా నాకు అనుగ్రహిస్తారా? My sister, నా సహోదరి, the Holy Spirit is coming upon you right now. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీ మీదకు దిగి వస్తున్నారు. Everything you have lost, the Lord will give it back to you as you trust Him totally. మీరు ఆయన యందు పూర్తిగా నమ్మిక ఉంచి ఉండగా మీరు కోల్పోయిన ప్రతి దాన్ని ప్రభువే మీకు మరలా తిరిగి అనుగ్రహించబోతున్నారు. Thank you, Lord, ప్రభువా, మీకు for your వందనాలు. deliverance. మీ యొక్క విడుదలను బట్టి, Thank you. మీ యొక్క విడుదల బట్టి మీకు వందనాలు. Krishna Veni, కృష్ణవేణి, the Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు దిగి వస్తున్నాడు. You have been called by God several times, చాలా సార్లు దేవుని చేత మీరు పిలువబడ్డారు, but you have not obeyed Him. కానీ మీరు ఆయన విధేయురాలు కాలేదు. But today, కానీ ఈ రోజు the Lord is lifting you up. ప్రభువు మిమ్మల్ని పైకి లేవనెత్తుతున్నాడు. He Himself is holding your hand. ఆయనే స్వయంగా మీ చెయ్యి పట్టుకుంటున్నారు. He will use you mightily for your glory, for God's glory. దేవుని యొక్క మహిమ కొరకు ఆయన మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నారు. Thank you, Lord, for blessing. ప్రభువా, దీవించినందుకై మీకు వందనాలు. Thank you for prospering every home. ప్రతి కుటుంబాన్ని వర్ధల చేసినందుకై మీకు వందనాలు. In Jesus' name, యేసు నామములో Amen. ఆమేన్.